Hare Krishna Mataji Santrabuji, Dandvat Pranam. So we'll do Mangalacharan. Prayers chesi class start chedama. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। Okay, so we will start our session on జగన్నాథ్ మహాప్రసాదం. సో మనం రథయాత్రలో భాగంగా డిఫరెంట్ సెషన్స్ లో మనం జగన్నాథ్ పురి క్షేత్రం గురించి అండ్ అక్కడ ఉన్న జరిగిన పాస్ట్ టైమ్స్ అక్కడ భక్తుల యొక్క లీలల గురించి వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు మనం భగవంతుని యొక్క మహాప్రసాదం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు మహాప్రసాదం అనేది ఎలా ఈ భూమిపైకి వచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఒక్క నిమిషం.
సో జనరల్ గా మనకి సత్యయుగంలో యుగధర్మం ఏంటి చెప్పండి, గుర్తుందా ఎవరికైనా? అన్మ్యూట్ చేస్తా, సారీ. సత్యయుగంలో యుగధర్మం యజ్ఞాస ధ్యానం, ధ్యానం అన్నమాట. ఓకేనా? ధ్యానం. త్రేతాయుగంలో యజ్ఞాలు. 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 కరెక్ట్. ద్వాపర యుగంలో విగ్రహారాధన. కరెక్ట్. కలియుగంలో హరినామ నామస్మరణ. హరినామ సంకీర్తన. సో శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి మన ప్రాసెస్ ని చాలా సింప్లిఫై చేశారనమాట. మీరు భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, భగవంతుని ధామానికి మీరు రీచ్ అవ్వాలంటే ఇది ఒక్కటి పట్టుకోండి చాలు అని చెప్పి మనకి హరినామాన్ని ఇచ్చారనమాట. అయితే హరినామం జపిస్తున్నప్పుడు కూడా మనకి నిద్ర రావడము, ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా ఉంటుంది కదా. సో భగవంతుడు ఇంకా కృపని చూపించడానికి తన యొక్క కృపని, తన యొక్క ప్రేమని, కరుణని అంతా కలిపి మనకి మహాప్రసాదం రూపంలో ఇస్తారనమాట. ఎస్పెషల్లీ జగన్నాథ్ పురి క్షేత్రంలో దొరికే ఈ మహాప్రసాదానికి చాలా 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 ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత వెనక ఉన్న కథ ఏంటి, దాని వెనక ఉన్న వృత్తాంతం ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఒకసారి ఏమవుతుంది అంటే నారదముని వైకుంఠ లోకాలకి వెళ్తారనమాట. సో నారదముని వైకుంఠ లోకాలకి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవికి చాలా సేవ చేస్తారనమాట. లక్ష్మీదేవికి చాలా సేవ చేశాక ఆ సేవకి ప్రీతి చెంది, ఆబ్వియస్ గా మనకి ఎవరైనా సేవ చేశారనుకోండి మనం అడుగుతాం కదా, మీకు ఏం కావాలో మీరు కోరుకోండి అని అడుగుతాం కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అలానే లక్ష్మీదేవి అడుగుతారనమాట. నువ్వు ఇంత చక్కగా సేవ చేసుకున్నావు కదా, నీకేం కావాలో చెప్పు, నువ్వేం వరం అడిగినా ఇస్తాను అంటే నారదముని అంటారనమాట, అమ్మ నేను ఏ వరం అడిగినా నువ్వు ఇవ్వాలి అని చెప్పి అంటారనమాట నారదముని. ఓకే, ఏం వరం అడిగినా ఇవ్వాలి అని చెప్పి నారదముని అంటారు. అనగానే లక్ష్మీదేవి సరే నువ్వు ఏదైనా అడుగు నేను ఇస్తాను, నువ్వు ఇంత మంచిగా చేస్తున్నావు కదా అని అంటే, అమ్మ నాకు భగవంతుని యొక్క ప్లేట్లో ఫుడ్ ఉంటుంది కదా, భగవంతుని యొక్క ఉచ్చిష్టం, ఆ ప్రసాదం ఏదైతే ఉంటుందో నాకు అది కావాలి అని అంటారనమాట. లక్ష్మీదేవి అంటుంది, అయ్యో నువ్వు ఎట్లాంటి కోరిక కోరావు నారద, యాక్చువల్గా నిన్ననే చెప్పారు నాకు భగవంతుడు, నా ప్లేట్లో ఫుడ్ అనేది ఎవ్వరికీ ఇవ్వకూడదు అని చెప్పి నిన్ననే చెప్పారు అని చెప్పి లక్ష్మీదేవి అంటారనమాట. లేదమ్మా నేను ముందే అడిగాను అందుకే మిమ్మల్ని, మీరు నేను ఏది అడిగినా ఇస్తానన్నారు, మీరు నాకు తెలియదు, మీరు ఎలాగైనా ఇవ్వాల్సిందే అని చెప్పి నారదముని ఇంకా పట్టుబడతారనమాట. సో సరే ఇంకా విష్ణుమూర్తికి ప్రసాదం అనేది భోజనం అనేది పెడుతూ ఉంటారనమాట లక్ష్మీదేవి. సో సేవ చేస్తూ చక్కగా మంచిగా ప్రేమగా వడ్డిస్తూ పెడుతూ ఉంటారు. సో పెడుతూ ఉండగా మధ్యలో లక్ష్మీదేవి మొహంలో ఒక చిన్న కలత కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఆనందంగా పెడుతున్నప్పుడు మన మొహంలో అది కనిపిస్తుందా లేదా చెప్పండి, ఎవరికైనా మన వాళ్ళకి భోజనం వడ్డిస్తున్నప్పుడు? ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు లక్ష్మీదేవి మొహంలో చిన్న కలత కనిపించింది. నారదముని అడిగారే కానీ నా స్వామి ఏమో ఇట్లా ఇవ్వద్దని చెప్పి చెప్పారు, ఇప్పుడు నేను ఎలా చేయాలి అని మనసులో కొంచెం ఆలోచన పెట్టుకొని లక్ష్మీదేవి వడ్డిస్తూ ఉంటే విష్ణుమూర్తి గమనిస్తారనమాట. గమనించి ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నావు, ఏదో ఏదో నువ్వు ఏదో ఆలోచనలో ఏదో పరధ్యానంలో ఉన్నావని నాకు అర్థమవుతుంది, ఏంటో చెప్పు అని చెప్పి లక్ష్మీదేవిని అంటారనమాట. ఎప్పుడైతే లక్ష్మీదేవి నా మాట అంటారో ఆవిడ అంటారు, యాక్చువల్గా నాకు నారదముని చాలా సేవ చేశారు, ఎంత చక్కగా సేవ చేశారంటే నేను చాలా ప్రీతి చెందాను ఆ సేవకి. సో నేను ఏదైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పి అడిగేసరికి ఆ నారదముని మీరు తినే ఆహారం ఏదైతే మీరు తీసుకుంటున్నారో మీ ప్లేట్లో ఫుడ్ అనేది నాకు కావాలి అని చెప్పి అడిగారు, కానీ నిన్న మీరు చెప్పారు కదా ఇది ఎవరికి ఇవ్వడానికి లేదు అని చెప్పి మీరు చెప్పారు కదా, సో ఇప్పుడు నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు, ఒకవైపు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒకవైపు నారదమునికి నేను ఇచ్చిన మాట, రెండింటి మధ్యలో ఉండేసరికి నా మనసు కొంచెం లాగుతూ ఉంది, ఏం చేయాలో తెలియక అని చెప్పి అనేసరికి విష్ణుమూర్తి ఆలోచించి ఓకే నీ కలతకి రీజన్ అయితే ఉంది, సరే నిన్న నేను నీకేం చెప్పాను, నేను చూస్తుండగా నా ఆహారం ఎవరికి ఇవ్వద్దు అని చెప్పాను కదా, ఇవాళ ఏం చేద్దామంటే నా మాటని కూడా నువ్వు ఫాలో అవ్వడానికి నేను ఇటువైపు ఇలా చూస్తూ ఉంటాను, నేను తినే ఆహారం ప్లేట్ ఫుడ్ని కొంచెం తీసి నారదాకి ఇవ్వు అని చెప్పి చెప్తారనమాట. సరే ఇదేదో బాగుందిలే, నేను ఇద్దరి మాటని నేను నిలబెట్టిన దాన్ని అవుతాను అని చెప్పి ఎప్పుడైతే విష్ణు ఇట్లా తిరుగుతారో ఆ ఫుడ్ని తీసుకొని నారదమునికి ఇస్తుందన్నమాట. ఎప్పుడైతే నారదముని ఆ ప్రసాదం అనేది తీసుకుంటారో ఆనందంతో ఉబ్బి తప్పిపోతారనమాట. అండ్ మొత్తం ఇంకా అంటే ఇంకా భగవంతుడు సాక్షాత్తు అట్లా స్వీకరించిన ప్రసాదం ఎంత అమృతంలా ఉంటుంది చెప్పండి. ఎస్ ఆర్ నో? సో అటువంటి ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఇంకా ఆయన
మనము భగవన్నామం చెప్తుంటేనే ఒకనొక స్టేజ్ లో రుచి వచ్చాక శ్రీ చైతన్య మహాప్రభు సిమ్టమ్స్ గుర్తున్నాయా మీకు? ఒక్కొక్కసారి డాన్స్ వేస్తారు, ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఎక్స్టసీకి, అంటే ఇంకా అపరిమితమైన ఆనందం, అవధుల్లేని ఆనందం అనేది మనం అనుభవించినప్పుడు మన బాడీలో అటువంటి సిమ్టమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే నారదముని ఇది తీసుకుంటారో, ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో, ఆయన కూడా అంతే ఆనందంతో ఉబ్బితబ్బిపోయి ఎగురుతున్నారు, గంతుతున్నారు, ఇంకా గోల చేస్తున్నారు, గట్టి గట్టిగా కీర్తనలు చేస్తున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, అస్సలు ఆనందంలో ఉబ్బి తప్పిపోతున్నారు అనమాట నారదముని. అయితే ఇలా వెళ్తూ 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 ఉండగా కైలాసం దాకా వస్తారనమాట. ఎప్పుడైతే కైలాసం దాకా వస్తారో లార్డ్ శివ ఆపుతారనమాట. ఆగు 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 నారద, ఏంటి ఏంటి నీ హడావుడి ఏంటి, ఇంత మైమర్చిపోతున్నావు ఏంటి, నువ్వు అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పి అడుగుతారు. ఆయన అసలు వినడం లేదు, ఇంకా ఎగురుతూనే ఎగురుతూనే ఉన్నారనమాట. ఒక్క క్షణం కంట్రోల్ చేసుకో, ఏంటో చెప్పు నాకు అని చెప్పి లార్డ్ శివ ఆపుతారు. సో ఆపగానే నారదముని జరిగిందంతా చెప్తారు. నేను ఇలా లక్ష్మీదేవికి సేవ చేసుకుంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు ప్రసాదం అనేది నాకు ఇచ్చారు. సో నేను అది తీసుకున్నప్పటి నుంచి నాకు ఇలా అయిపోయింది, నేను తన్మయత్వంలో ఊగిపోతున్నాను అని చెప్పి చెప్తారు. సో ఆ మాట వినగానే లార్డ్ శివ అంటారనమాట, అదేంటి నారదా, నీకు మహావిష్ణు ప్రసాదం దొరికితే నువ్వు ఒక్కడివే తిన్నావా అని చెప్పి ఇట్లా క్వశ్చన్ చేస్తారనమాట. నారదముని, అవును నేను ఒక్కడనే తిన్నాను, యాక్చువల్గా అది దొరికిన ఆనందంలో నాకు ఇంకేం తెలియలేదు, సో నేను ఒక్కడిని తినేసేసాను అని చెప్పి చెప్తారు. అట్లా ఎట్లా చేస్తావు నారదా, నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ కదా, మనకి ఏదన్నా ఒక వాల్యుబుల్ థింగ్ దొరికితే మన ఫ్రెండ్తో పంచుకోవాలని చెప్పి మనం అనుకుంటామా లేదా? ప్లస్ మనం కూడా అనుకుంటామా లేదా చెప్పండి. సో అలా అని చెప్తున్నారనమాట లార్డ్ శివ. నీకు అంత విలువైంది, అంత గొప్పది, అంత పవిత్రమైనది దొరికినప్పుడు నేను అసలు నీకు గుర్తు రాలేదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నన్ను ఎలా మర్చిపోయావు నువ్వు అని చెప్పి ఇట్లా నారదముని అడుగుతారనమాట. నారదముని ఇంకేం చేయలేని సిచ్యువేషన్ లో అంటారనమాట, యాక్చువల్గా నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ, బట్ ఆ మూమెంట్ లో నాకు ఇంకేం తెలియలేదు, తినేయాలి, దాన్ని ఆస్వాదించాలి అన్న ఆనందంలో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. సో మీరు అఫెన్స్ అవ్వద్దు, అంటే తీసుకోవద్దు, మీరు ఇలా బాధను తీసుకోవద్దు అని చెప్పి చెప్తారనమాట. లేదు లేదు, నాకు కావాల్సిందే మహాప్రసాదం అని చెప్పి లార్డ్ శివ కూడా అంటారనమాట. వెతుకు, నువ్వు తిన్న దాంట్లో ఇంకెక్కడైనా ఉందేమో అంటే, నేను తినేసి వచ్చేసాను అయిపోయింది ఇంకా లేదు అంటారు. వెతుకు, నీ చేతికి ఇంకేమైనా ఉందా ఎక్కడైనా అని చెప్పి వెతుకు వెతుకు, నాకు కూడా కావాలి అని చెప్పి లార్డ్ శివ చెప్తారు. అయితే ఒక్కొక్కసారి మనం తిన్నాక జస్ట్ కొంచెం రెమినెంట్స్, ఒక రవ్వంతా మన గోటి దగ్గర ఇట్లా సైడ్స్ లో అట్లా ఉండిపోతుంది కదా, అవునా కదా చెప్పండి. సో అట్లా ఉండిపోయింది అనమాట. అట్లా ఉండిపోయిన ఆహారం చూడగానే యాక్చువల్గా ఫుడ్ అయితే మొత్తం అయిపోయింది కానీ ఇట్లా నా చేతికి ఇట్లా ఒక రవ్వంత ప్రసాదం అతుక్కొని ఇట్లా ఉండిపోయింది, మరి ఇది నీకు ఓకేనా అంటే, ఓకేనా అంటావేంటి, తీసి ఇవ్వు, నేను తినాలనే కదా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అలా ఒక్కటి తీసేసుకొని నోట్లో పెట్టుకోగానే ఎగ్జాక్ట్లీ ఏదైతే ఆనందం నారదముని, మ్యూట్లో ఉండండి, ఏదైతే ఆనందం నారదముని ఎక్స్పీరియన్స్ అవుతున్నారో అదే ఆనందాన్ని లార్డ్ శివ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనమాట. సో ఇప్పుడు నారదముని లార్డ్ శివ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు, జంప్ చేస్తున్నారు, గోల చేస్తున్నారు, హరినామం చెప్తున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, అసలు ఇంకా మరచిపోతున్నారు అనమాట. అటువంటి సిచ్యుయేషన్ లో ఉండగా కైలాసంలో ఇంకెవరు ఉంటారు చెప్పండి లార్డ్ శివతో పాటు? పార్వతీదేవి. సో మరి వీళ్ళు ఇంత హడావిడి చేస్తూ ఉంటే పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? సో పార్వతీదేవి వచ్చేసింది అనమాట అదే టైంలో. సో పార్వతీదేవి వచ్చేసాక, ఆగండి ఆగండి ఆగండి, ఏమైంది మీ ఇద్దరికి, ఇట్లా ఎగురుతున్నారు ఏంటి మీరు, ఇందాకటి దాకా బాగానే ఉన్నారు లార్డ్ శివ, ఇప్పుడు సడన్ గా నువ్వు వచ్చిన తర్వాత ఏమైంది ఈయనకి, ఇట్లా మైమర్చిపోయి మరి ఇట్లా నృత్యం చేస్తున్నారు, ఏం జరిగింది చెప్పు అని చెప్పి అడుగుతారనమాట. సో పార్వతీదేవి రాగానే ఇద్దరు చుప్చాప్ అవుతారనమాట, అమ్మో పార్వతీదేవి వచ్చింది అని చెప్పి. సో అడుగుతారు ఇంకా పార్వతీదేవి, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరిద్దరు అని చెప్పి చెప్పగానే యాక్చువల్గా లార్డ్ శివ చెప్తారనమాట, యాక్చువల్గా ఇట్లా నారదముని వైకుంఠ లోకాలకి వెళ్ళి లక్ష్మీదేవి సేవ చేసుకొని భగవంతుని ప్రసాదం అనేది సేవకు ప్రతిఫలంగా ఆయన కోరినప్పుడు ఈ ప్రసాదాన్ని పొందారు. సో ఆ ప్రసాదాన్ని మొత్తం నారదాన్ని తినేశారు, నాకు అసలు ఏం తేలేదు, నేను ఇంకా ఏదైనా ఉందా 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 అని చెప్పి నేను అడగ్గా ఒక్క రవ్వ నాకు ఇచ్చారు పార్వతి, ఆ ఒక్క రవ్వ నేను తిన్నాను, అందుకని నేను ఇలా ఎగురుతున్నాను అని అనగానే నెక్స్ట్ పార్వతీదేవి క్వశ్చన్ ఏం అడిగింది చెప్పండి. ఎగ్జాక్ట్లీ మరి నాకేది అని చెప్పి పార్వతీదేవి అడుగుతారు అనమాట.
సో ఒక్కసారిగా ఇద్దరి గొంతులో అడ్డం పడ్డట్లు అయిపోతుంది అనమాట. అమ్మో, ఇప్పుడు పార్వతీదేవికి ఎక్కడి నుండి తేవాలి ప్రసాదం? సో ఇంక పార్వతీదేవి అడుగుతుంది, నువ్వు నా హస్బెండ్వి. హస్బెండ్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే పొందుతావో దాంట్లో 50% నాకు షేర్ ఉంటుంది కదా, అవునా కదా? చెప్పండి, వైఫ్ కి షేర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది ఉంటుంది మాతాజీ. సో అదే పాయింట్ పట్టుకొని అడుగుతున్నారనమాట పార్వతీదేవి. నువ్వు నా హస్బెండ్వి, నీకు ఏదైనా దొరకని దాంట్లో 50% నాకు ఇవ్వాలి, నువ్వు అసలు నాకు ఇవ్వకుండా ఎలా తిన్నావని చెప్పి అడిగితే లార్డ్ శివ అంటున్నారనమాట, యాక్చువల్గా తప్పు నాది కాదు పార్వతి, ఈ నారదాన్ని తెచ్చేవాడు కొంచెం ఎక్కువ తేవచ్చు కదా, మొత్తం తినేసి ఒక్క రవ్వంతా తీసుకొచ్చాడు, ఆ రవ్వలో కూడా నీకు నేను ఎలా డివైడ్ చేయగలను అని చెప్పి నేను తినేసాను, అంతే తప్ప నీకు ఇవ్వకూడదన్న ఉద్దేశం కాదు అని చెప్పి లార్డ్ శివ చెప్తారనమాట. పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది అనమాట. నువ్వు నాకు ఇవ్వకుండా తిన్నావు అంటే. లార్డ్ శివ అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాక నారదముని వైపు ఇంకా ఇట్లా చూస్తున్నారనమాట. ఏంటి నారద, ఏం చేసావు వచ్చి? నువ్వు తెచ్చేవాడి కొంచెం ఎక్కువ తెస్తే అందరం పంచుకొని తినొచ్చు కదా, బాగుంటుంది కదా, నువ్వేమో ఇట్లా ఒక్కొక్క రవ్వ తెచ్చావు, అండ్ నాకే కొంచెం తెచ్చేసరికి నేను దాంట్లో పార్వతీదేవికి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు పార్వతికి కోపం వచ్చేసింది. ఇంకా కోపం వచ్చేస్తే పార్వతీదేవి ఏం చేస్తారు? ఆ కోపాన్ని, ఆ ఆ కోపాలకి సంబంధించిన జ్వాల అనేది లోకాలన్నిటికీ కూడా చేరుతూ ఉంటుంది అనమాట. సో అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు, ఎందుకు పార్వతీదేవికి ఇంత కోపం వచ్చింది అని చెప్పి. సో ఈ విషయం ఎప్పుడైతే విష్ణుమూర్తికి తెలుస్తుందో, లార్డ్ విష్ణు వస్తారనమాట ఇక్కడికి, కైలాసానికి వచ్చి, ఏంటి ఏం జరిగింది అంటే, ఇట్లా మీ ప్రసాదం నారదముని తీసుకున్నారు, నారదముని తెచ్చి లార్డ్ శివాకి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు, మరి నాకు కూడా ప్రసాదం పొందే అర్హత ఉంది కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడగగానే, సరే నువ్వైతే కంగారు పడతలే, నా ప్రసాదాన్ని నీకు నేను ఇస్తాను అని చెప్పి లార్డ్ విష్ణు అంటారనమాట. ఆ మాట వినగానే, లేదు లేదు, నాకు ఒక్కదానికి మాత్రమే కాదు, నాతో పాటు నా పిల్లలందరికీ కూడా మీ ప్రసాదాన్ని పంచాలి. సో వీళ్ళు మాత్రం నాకు ఇవ్వలేదు కానీ నేను అలా కాదు, నేను నా పిల్లలందరి గురించి ఆలోచించి, పిల్లలంటే ఎవరి గురించి అడుగుతుంది చెప్పండి పార్వతీదేవి? మన భక్తులు గురించి మన గురించి మాత్రం. మనందరి గురించి తరపున కూడా అడుగుతుంది అనమాట. సో మీ ప్రసాదం ఇంత మహిమ గలది, ఇంత శుద్ధుల్ని చేస్తూ, ఇంత ఎక్స్ట్రసీ, ఇంత తన్మయత్వం మైమర్చిపోయేలా చేస్తున్న మహాప్రసాదాన్ని కొందరికి మాత్రమే కాదు, అది అందరికీ అవైలబుల్ గా ఉండాలి అని చెప్పి పార్వతీదేవి కోరిక కోరుతుంది అనమాట. సో ఆ మహాప్రసాదమే మనకి జగన్నాథ్ పురి క్షేత్రంలో ఆ భగవంతుడు చెప్తారనమాట, డెఫినెట్ గా నీ కోరిక తీరుస్తాను అని. జగన్నాథ్ పురి క్షేత్రంలో ఏదైతే ఆ మహాప్రసాదం వితరణ చేస్తారో అది నా ఉచ్చిష్టం, నేను నా కృపని జోడించిస్తున్నాను, అందుకనే అక్కడ ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారనమాట. భగవంతునికి ఆఫర్ చేశాక యాక్చువల్గా పార్వతీదేవినే విమలాదేవి రూపంలో ఉంటారనమాట అక్కడ. సో ఎప్పుడైతే లార్డ్ శివ పార్వతీదేవిని పక్కన పెట్టేసి తిన్నారు కదా, స్వీకరించారు కదా, పార్వతీదేవి కోపం వచ్చేసింది కాబట్టి ఎక్కడైతే జగన్నాథ్ పురి క్షేత్రం ఉంటుందో దానికి కొంచెం దగ్గర సర్కిల్లో విమలాదేవి ఉంటారు, కొంచెం దూరంగా లార్డ్ శివ ఉంటారనమాట. కోపం చూపించడానికి, నువ్వు నన్ను పక్కన పెట్టావు అని చెప్పి అది చూపించడానికి అలా ఉంటారు. అండ్ ఎప్పుడైతే భగవంతునికి నివేదన చేసి ఆ భోగ ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని విమలాదేవికి ఫస్ట్ ఆఫర్ చేస్తారనమాట. భగవంతునికి ఆఫర్ చేసిన దాన్ని విమలాదేవికి ఇచ్చి ఆ బిమ్లాదేవి స్వీకరించిన ప్రసాదాన్ని మొత్తం అందరికీ కూడా పంచుతారనమాట. సో అదే మనకి మహాప్రసాదం అంటారు. ఓకేనా, అర్థమైందా మీకు కథ? ఓకే, ఒక్క నిమిషం, మీకు ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను మహాప్రసాదం గురించి. వన్ సెకండ్. అండ్ ఈ మహాప్రసాదం వితరణ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే, అక్కడ ఆనంద్ బజార్ అని చెప్పి ఉంటుంది మనకి జగన్నాథ్ పురి క్షేత్రంలో, అక్కడ అందరికీ కూడా మహాప్రసాదం అవైలబుల్ అనమాట. సో మనకి ఏమంటారు అంటే, ఆ భగవంతుని దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా, అంటే అంటే ఇప్పుడు భగవంతుని టెంపుల్లోకి వెళ్ళడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇండియాలోనే పుట్టాలి, వాళ్ళు హిందూస్ అయి ఉండాలి, ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట జగన్నాథ్పురి క్షేత్రంలో వెళ్ళడానికి. అయితే మరి భగవంతుడు అనేవాడు కేవలం హిందూనాథ్, ఇండియానాథ్ అట్లానా చెప్పండి? కేవలం భారతదేశానికే నాథుడు, లేకపోతే హిందువులకి మాత్రమే నాథుడు అని అట్లా ఉంటుందా? జగన్నాథుడు అంటున్నాం కదా, జగన్నాథుడు అందరికీ నాదుడే. కరెక్ట్, జగత్తు మొత్తానికి నాథుడు. మరి జగత్తు మొత్తానికి నాథుడైనప్పుడు ఆయన కృప జగత్తు మొత్తానికి అవైలబుల్ గా ఉండాలి కదా. సో ఆ కృపని ఈ మహాప్రసాదం రూపంలో అందరికీ ఇచ్చేస్తున్నారనమాట. సో ఎవరైనా వెళ్ళి మహాప్రసాదాన్ని తీసుకోవచ్చు.
ఓకే, ఇంకేమంటున్నారో చూద్దాము. అండ్ ఈ మహాప్రసాదం తయారు చేయడానికి మనకి మట్టి కుండల్ని వాడతారనమాట. సో ఎవ్రీడే ఆ మట్టి కుండల్లో మహాప్రసాదాన్ని చేసి భగవంతునికి ఆఫర్ చేశాక మళ్ళీ వాటిని డిస్మాంటిల్ చేసేస్తారు, అంటే మళ్ళీ వాటిని వాడరనమాట. హరే కృష్ణ. అవును నేను చేశానా. హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ లో ఉండాలి మాతాజీ, క్లాస్ లో ఉన్నాం కదా మనము. మాతాజీ అందరినీ మ్యూట్ చేయండి మాతాజీ. యాక్చువల్గా మీరు ఇంటరాక్ట్ అవుతారని నేను అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇస్తున్నా, బట్ వెనక నడుస్తున్నప్పుడు మ్యూట్ లో పెట్టేసుకోండి మీరు. ఓకే, సో ఇంకేమంటున్నారు అంటే ఈ మహాప్రసాదం తయారు చేసే పద్ధతి కూడా ఆల్మోస్ట్ 7 కుండలు ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టి వండుతారనమాట. జనరల్ గా ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు, కింద మంట పెట్టినప్పుడు ఏ కుండలో ఆహారం అనేది ముందు కుక్ అవుతుంది చెప్పండి, మనకు తెలిసిన లాజిక్ ప్రకారం? ముందు కింద తవ్వాలి. కింద తవ్వాలి కదా, కింద తవ్వాలి, ఆ తర్వాత దానిపైది, ఆ తర్వాత దానిపైది, అలా పైదానికి రీచ్ అవ్వాలి కదా. కానీ జగన్నాథ్ పూరి క్షేత్రంలో యొక్క స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ కిందది కాదు, ఫస్ట్ పైది కుక్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ పైన ఉన్న కుండలో ఆహారం కుక్ అయితే ఆ తర్వాత కింద ఉండలోది, ఆ తర్వాత కింద దాని కింద ఉన్న కుండలోది, అట్లా అట్లా ఈ 7 కుండల్లో ఉన్న ఆహారం అనేది అట్లా కుక్ అవుతుంది అనమాట. సాక్షాత్తు లక్ష్మీదేవినే ఆ కిచెన్ ని నడిపిస్తున్నారు అంటారనమాట. సో లక్ష్మీదేవి ఆ కృపతోనే, అంటే లక్ష్మీదేవినే స్వయంగా ఆ సేవ చేస్తుంది అంటారనమాట. సో ఎవరైతే ఆ కిచెన్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఫిక్స్డ్ అన్నమాట, ఎప్పుడు వాళ్ళే చేస్తుంటారు. భగవంతుని మహాప్రసాదం అనేది వాళ్ళు మాత్రమే చేస్తారు, ఇంకెవరు బయట వాళ్ళు అనే వాళ్ళు అలౌడ్ కానే కాదనమాట. అండ్ ఈ మట్టి కుండలు ఒక్కసారి చేసేసాక మళ్ళీ వాటిని అన్నిటిని తీసేసి మళ్ళీ కొత్త కుండలతో ఫ్రెష్ గా చేస్తారు. అండ్ జగన్నాథ్ పూరి క్షేత్రంలో ఉన్న ఈ కిచెన్ అనేది చాలా 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 వరల్డ్స్ లార్జెస్ట్ కిచెన్ అంటారన్నమాట. చాలా పెద్ద కిచెన్ అంట ఇది. సో అంత పెద్ద కిచెన్ లో ఎంతో అంటే ఎంతో భోగా అనేది జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. అంటే జగన్నాథ్ పూరి క్షేత్రంలో ఇంద్రద్యుమ్న మహారాజ్ ఎప్పుడైతే స్థాపిస్తారో, మనకి జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యని ఇన్స్టాల్ చేస్తారో, అప్పుడు ఆ వరాలు అడుగుతారనమాట. ఏంటి అంటే నీ చేతులు ఎప్పుడు కూడా తడి ఆరకూడదు అంటారు. సో చేతులు తడి ఆరకూడదు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి. ఉండాలి, కంటిన్యూగా ప్రసాదాలు పెడుతూనే ఉండాలి, తింటూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. భగవంతుడు కంటిన్యూస్ గా ప్రసాదాలు స్వీకరిస్తూనే ఉండాలన్నమాట. ఒకసారి నైవేద్యం ఆఫర్ చేసి చెయ్యి కడుక్కున్నాక తడి ఆరేలోపు మళ్ళీ ప్రసాదం తీసుకొస్తారనమాట. ఆల్మోస్ట్ రోజులో 6 సార్లు, ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా 6 సార్లు ఈ ప్రసాదాన్ని అనేది భగవంతునికి నివేదన చేస్తూనే ఉంటారనమాట. అండ్ ఎవ్రీసారి కూడా మనకి ఎవ్రీ టైం కూడా ఆల్మోస్ట్ చెప్పన్ బో 56 ఐటమ్స్ 6 సార్లు అనేవి భగవంతునికి ఆఫర్ చేస్తూనే ఉంటారన్నమాట. సో ఆలోచించండి, ఎంత గ్రాండ్ స్కేల్లో ఎంత గొప్పగా ఉండితే 56 రకాల వంటలు 6 సార్లు నివేదన చేస్తున్నారంటే చాలా పెద్ద కిచెన్ అయ్యి చాలా మంది, ఎంతో మంది అక్కడ కిచెన్ లో భగవంతుని సేవ అనేది చేస్తూ ఉంటారన్నమాట. చాలా 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 మహిమ కలదనమాట మహాప్రసాదం. ఇంకా ఎలా అంటే ఇప్పుడు ఆ మహాప్రసాదం యొక్క కృప ఎట్లాంటిదంటే ఒక ప్లేట్ లో మహాప్రసాదం ఒక బ్రాహ్మణుడు తింటూ అదే ప్లేట్ లో ఒక సునకం, ఒక కుక్క తిన్నా కూడా మహాప్రసాదానికి అంతే విలువ ఉంటదంట. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మహాప్రసాదం. సో చాలా మంది మహాప్రసాదాన్ని అవమానపరిచిన వారు కూడా చాలా బాధలు పడ్డారనమాట. సో భగవంతుడు డైరెక్ట్ గా తన కృపని మహాప్రసాదం రూపంలో ఇస్తారనమాట ఈ క్షేత్రంలో. ఓకే, సో మనకి ఇంద్రద్యుమ్న మహారాజ్ అడిగిన వరాల్లో ఒకటి, నీ చేతులు ఎప్పుడు కూడా తడారకూడదు. భగవంతుని కోసం, భగవంతుని కృప కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్వేస్ ఎవ్రీ టైం మహాప్రసాదం అనేది అవైలబుల్ గానే ఉంటది అనమాట. సో అలా భగవంతుడు తన కృపని మనందరికీ కూడా జగన్నాథ్ పురి క్షేత్రంలో ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా. అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే భగవంతుని కళ్ళు చూసారా ఎట్లా ఉంటాయి? పెద్దగా ఉంటాయి మాతాజీ, రౌండ్ గా సర్క్యులర్ గా ఉంటాయి అన్నమాట. మన కళ్ళు ఏంటంటే ఇట్లా ఓవల్ షేప్ లో ఉంటాయి, భగవంతుని కళ్ళు ఇట్లా సర్కిల్ గా పెద్ద ఉంటాయి, రౌండ్ గా ఉంటాయి. సో రౌండ్ గా ఉన్నప్పుడు భగవంతునికి ఇట్లాగా కను రెప్పలు ఉన్నాయా కొట్టడానికి? లేవు మాతాజీ. లేవు మాతాజీ. ఇప్పుడు కనురెప్పలు లేకపోతే మనం నిద్రపోగలమా? కనురెప్పలు లేవనుకోండి, కళ్ళు మూస్తేనే కదా నిద్రపోగలము. భగవంతునికి కనురెప్పలే లేవు. సో భగవంతుడు
ఎల్లవేళలా అంటే ఇంద్రద్యుమ్న మహారాజ్ ఇంకొక వరం కోరుతారనమాట. ఏంటి అంటే నీ దర్శనం అనేది ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి, నువ్వు నిద్రపోకుండా నీ దర్శనాన్ని ఇస్తూ ఉండాలి అని కోరుతారనమాట. సో భగవంతుడు అలా రూపాన్ని తీసుకొని తనకు అనురెప్పలే లేకుండా ప్రతి క్షణం దర్శనాన్ని ఇస్తూనే ఉంటారు. యాక్చువల్ గా దర్శనం చాలా వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఒక 2 గంటలు క్లోజ్ చేస్తారు. అయితే ఈ 2 గంటలు ఎందుకు క్లోజ్ చేస్తారంటే జగన్నాథుడు కదా, మొత్తం జగత్తులందరికీ నాథుడు కదా, దేవీ దేవతలు కూడా వచ్చి భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారనమాట. సో భగవంతుని దర్శనం దేవీ దేవతలు పొందడానికి ఆ 2 గంటలు మన సామాన్య ప్రజలకి దర్శనాన్ని ఆపుతారు తప్ప భగవంతుడు దర్శనం ఇవ్వకుండా ఉండే టైం అనేది లేనే లేదనమాట. 24 గంటలు కూడా 24 గంటలు కూడా భగవంతుడు దర్శనాన్ని ఇస్తూనే ఉంటారనమాట. అండ్ ఆ కళ్ళల్లో కూడా ఇప్పుడు మన కళ్ళల్లో ఇటు సైడ్ లెఫ్ట్ లో ఒక రెడ్ కలర్ స్పాట్ లాగా ఉండి మన కళ్ళ నీళ్ళు అక్కడ నుండి వస్తూ ఉంటాయి. గమనించారా ఎప్పుడైనా? ఎస్ ఆర్ నో? మాతాజీ. ఎస్ మాతాజీ. ఇటు చివర్ల కన్ను మొనల్లో మనకి రెడ్ కలర్ పార్ట్ ఉంది, అక్కడ నుండి మనకు కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి కళ్ళు చూసినట్లయితే ఆయన చాలా భాగం రెడ్ ఉంటుంది అనమాట. ఆ కరుణ, మనకి ఏదైతే కరుణ, ప్రేమ, వాత్సల్యం ఏదైతే ఉంటుందో అది మనకి ఆ రెడ్ కలర్ భాగం సూచిస్తుంది అనమాట. జగన్నాథ్ ఐస్ లో ఆ కరుణ అనేది అంత నిండిపోయింది కాబట్టి ఆయన ఐస్ లో ఆ రెడ్ కలర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరి పైన కృపనే, ఎంత కృపని చూపిస్తూ ఉంటారంటే భగవంతుడు మనం ఏదన్నా చిన్న సేవ చేసినా కూడా తన పెద్ద పెద్ద కళ్ళతో ఇలా చూస్తూ, అరే నా భక్తుడు నా కోసం ఇంత సేవ చేస్తున్నాడా, ఇంత సేవ చేస్తున్నాడా అని చెప్పి భగవంతుడు దాన్ని గుర్తిస్తూ ఉంటారనమాట. సో ఇదంతా చూడండి, ఇప్పుడు జగన్నాథుడు మాత్రమే ఇంత కృపనిస్తున్నారనమాట. సో ఒక ప్రసాదం రూపంలో గాని, తన ఆకారం రూపంలో గాని, అండ్ మీరు జగన్నాథుడి చేతులు ఎట్లా ఉంటాయి చూసారా? గమనించారా? ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి కదా. సో ఇప్పుడు చూసినట్లయితే రాముడు ఏం పట్టుకుంటారు? రాముడు విల్లు, విల్లు, ధనుస్సు, బాణం పట్టుకుంటారు. కరెక్ట్. అండ్ విల్లు పట్టుకుంటారు. అండ్ కృష్ణ వేణువు, పిల్లన గ్రోవి, వేణువుని పట్టుకుంటారు. కరెక్ట్. ఓకే. మరి జగన్నాథ్ ఏం పట్టుకోకుండా ఇలా చూపిస్తున్నారంటే అర్థం ఏంటి అంటే యు ఆర్ ఆల్ మై చిల్డ్రన్, మీరు నా దగ్గరికి రండి, ఇట్లా హక్ చేసుకునే పొజిషన్. ఇప్పుడు మనం జనరల్ గా చేతులు ఎప్పుడు చాపుతాం? ఇట్లాగా పిల్లల్ని ఎవరినైనా ఎత్తుకోవడానికి ఇట్లా చేతులు చాపుతాం, అవునా కదా? సో అలానే జగన్నాథుడు కూడా అంతే కృపని చూపిస్తున్నారనమాట. రండి నా దగ్గరికి అని చెప్పి ఇట్లా చేతులు చాపి సూచిస్తున్నారు. యు కమ్ టు మీ, నేను మీకు కృపనివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ కళ్ళతో, ఆ రూపంతో ఆయన చూపిస్తున్నారు, నేను మీకు కృపా వర్షాన్ని కురిపిస్తున్నాను, మీరు చేసే చిన్న చిన్న సేవల్ని కూడా నేను గుర్తిస్తున్నాను అని చెప్తారు. చేతులు ఇలా చెప్తున్నారు, రండి నన్ను వచ్చి ఆలింగనం చేసుకునే అలాంటి పొజిషన్ పెట్టి నా దగ్గరికి రండి అని చెప్పి సూచిస్తున్నారు. ఏం చేసినా చేయకపోయినా తినడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, అవునా కదా? అవును మాతాజీ. జపం చేయమన్నా కష్టపడతామేమో కానీ చక్కగా కూర్చొని ప్రసాదం తినండి అంటే ఎవరికి కష్టం ఉంటది? సో భగవంతుడు ఆ ఆస్పెక్ట్ ని కూడా తీసుకొని వీళ్ళకి తినడం అంటే చాలా ప్రీతి కదా. ఆ తినే రూపంలోనే మహాప్రసాదాన్ని నేను ఇచ్చి ఆ మహాప్రసాదాన్ని తినడంలోనే నా కృపని వీళ్ళకి ఇస్తాను అని చెప్పి భగవంతుడు అంత కరుణ చూపిస్తున్నారనమాట. సో జగన్నాథ్ ఈస్ ద మోస్ట్ మర్సిఫుల్ ఇన్కార్నేషన్ అనమాట. సో కృష్ణనే తన మోస్ట్ చాలా 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 కృపతో కూడిన ఆకారం ఏంటి, కృపతో కూడిన ఆ ఆ మూర్తి ఏంటి అంటే జగన్నాథుడు అనమాట. సో మన అందరికీ నాథుడు ఆయన, ప్రతి ఒక్కరికి కూడా నాథుడు అనమాట. లైఫ్ లో ఒక్కసారైనా కానీ జగన్నాథ్ పురి క్షేత్రానికి వెళ్ళాలి అంటారనమాట. చాలా 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 మహిమ కలిగిన క్షేత్రం. సో అటువంటి జగన్నాథుడు ఎప్పుడైనా భగవంతునికి బయటికి తీసుకురావాలి అంటే మీరు గమనించారా, మనకి మూల విగ్రహాలు ఒకటి ఉంటాయి, అర్చ విగ్రహాలు చిన్నవిగా ఉంటాయి అనమాట, అంటే బయటికి తీసుకురావడానికి మనకి, అవునా కదా? ఎస్ ఆర్ నో? గమనించారా ఎప్పుడైనా? అవును మాతాజీ, గమనించాం మాతాజీ. సో మనకి ఏదైతే భగవంతుని ఇప్పుడు రాధా మదన్ మోహన్ తీసుకున్నట్లయితే మనకి రాధాష్టమి కానీ కృష్ణాష్టమి కానీ వచ్చినప్పుడు రాధా మదన్ మోహన్ కి ఏం చేయరనమాట, అభిషేకం కానీ అట్లా కానీ బయటికి ఉత్సవంగా తీసుకురావాలంటే వాళ్ళని తారు చిన్న విగ్రహాలు ఉంటాయి మనకి, ఉత్సవ విగ్రహాలు అని చెప్పి. సో వాటికి మనం అభిషేకం చేస్తాము, వాటికి మనము బయటికి ఉత్సవంగా తీసుకొస్తాము, అట్లా చేస్తాం. కానీ జగన్నాథ్ అలా కాదనమాట. జగన్నాథ్ ఆయనే బయటికి వచ్చేస్తున్నారు. సో ఆయన స్వయంగా ఆయనే బయటకు వస్తున్నారు అనమాట. అండ్
బయటికి రావడానికి కూడా జగన్నాథ్ చాలా పెద్దగా ఉంటారు. మీరు జగన్నాథ్ పురి క్షేత్రంలో ఎప్పుడైనా మీరు వెళ్ళినా కానీ, మీరు ఎప్పుడైనా టీవీలో చూసినా కానీ చాలా పెద్దగా ఉంటారు, చాలా బరువుగా ఉంటుంది అనమాట. ఏదైతే జగన్నాథ్ రూపాన్ని బయటికి తీసుకురావడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఎట్లా బయటికి తీసుకొస్తారు తెలుసా? భగవంతుని చుట్టూ తాడేసి, తాడు పట్టుకొని లాక్కొని తీసుకొస్తారనమాట. ఏ దేవుడైనా కానీ తాడు కట్టించుకొని లాగించుకొని బయటికి రావడానికి సిద్ధపడతారా చెప్పండి? అవును మాతాజీ. భగవంతుడు తన కృపనివ్వడానికి ఎంత అంటే ఎంత ఆ ఇదికి వచ్చేస్తున్నారో చూడండి. సో అందరికీ టెంపుల్లోకి రావడానికి అర్హత లేదు, కొందరికి మాత్రమే టెంపుల్లోకి వెళ్ళే రిస్ట్రిక్షన్ ఉంది. కానీ నేను అందరికీ తండ్రిని కదా, నాకు అందరూ నా పిల్లలే కదా, మరి వాళ్ళు రాకపోతే నేనే బయటకు వస్తా. నేనే బయటకు వచ్చి నా రథం పై నుండి నా కృపని ప్రతి ఒక్కరికి ఇస్తా. రథం పైన భగవంతుణ్ణి చూసిన, రథం పైన జగన్నాథుడు ఉన్నప్పుడు ఆ రథాన్ని లాగిన మన జర్నీ అనేది భగవద్ధామానికి గ్యారంటీడ్ అంటారనమాట. మనం భగవంతుణ్ణి యాక్చువల్గా రథాన్ని లాగుతున్నప్పుడు ఏంటి అంటే మన హృదయంలోకి మనం భగవంతుణ్ణి లాగుతున్నామని సూచించాలన్నమాట. సో జగన్నాథుడే బయటికి వచ్చారు, నన్ను తీసుకోండి, నేను వచ్చాను, నా దర్శనం తీసుకోండి, నన్ను మీ జీవితంలోకి తీసుకోండి అని భగవంతుడు వచ్చినప్పుడు ఆ రథాన్ని లాగుతూ మనం ఏం సూచించాలంటే, జగన్నాథ మీరు మా హృదయంలోకి రండి, మీరు ఇలా బయటికి వచ్చారు, వచ్చి మా హృదయంలో నివాసమై ఉండండి అని చెప్పి మనం భగవంతుడిని వేడుకోవాలి. సో ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మనం జగన్నాథ్ పురి క్షేత్రంలో ఎన్నో లక్షల మంది వస్తారు జగన్నాథ్ రథయాత్ర జరుగుతున్నప్పుడు. ప్రతి ఒక్కరికి మనకి పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల జగన్నాథ్ రథయాత్ర అనేది ప్రతి ఊర్లో ఎక్కడైతే ఇస్కాన్ టెంపుల్ ఉంటుందో అక్కడ జగన్నాథ్ రథయాత్ర చేస్తారనమాట. సో మనకి రేపు 27th అబిడ్స్ టెంపుల్ కి సంబంధించిన రథయాత్ర అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరుండే ఏరియాకి దగ్గరలో రథం వచ్చినప్పుడైనా కానీ వెళ్ళి రథం పైన భగవంతుడిని దర్శనం చేసుకోండి. కన్యాకుమారి మాతాజీ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. మీరున్న ఏరియాలో భగవంతుని రథం వచ్చినప్పుడు మీరు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని ఆ రథాన్ని లాగి, తండ్రి మీరు మా మనస్సులోకి రండి, ఇంత కృపని మా పైన చూపించండి, ఇది లేకనే మేము జీవితంలో కొట్టుకుపోతున్నాము, ఏది పట్టుకోవాలో అది పట్టుకోకుండా మా జీవితాన్ని వృధా చేసుకొని వ్యర్థం చేసుకుంటున్నాం, దయచేసి మీరు మా జీవితంలోకి వచ్చి మా జీవితాన్ని సార్థకత చేయండి, మమ్మల్ని మీ వైపు నడిపించండి అని చెప్పి మనం కోరుకున్నామంటే ఖచ్చితంగా తీరుస్తారన్నమాట భగవంతుడు. భగవంతుడే కృపామూర్తి. అటువంటి కృపామూర్తి రథం పైన వచ్చినప్పుడు ఇంకా 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 కృప రెట్టింపు అయిపోతుంది అనమాట. సో మల్టీఫోల్డ్ అయిపోతుంది అనమాట భగవంతుడు రథం పైన వచ్చినప్పుడు కృప. సో అందుకనే వీలైనంత సేవ చేసుకోండి. జగన్నాథ్కి రథయాత్ర దగ్గరకు వస్తుంది, సో మీకు కుదిరినంత సేవ చేసుకోండి టెంపుల్కి వెళ్ళి. అండ్ భగవంతుని రథం పైన ఉన్నప్పుడు భగవంతుని చక్కగా దర్శించుకోండి, ఆ రథాన్ని లాగి భగవంతుని మనందరి జీవితాల్లోకి ఆహ్వానించి భగవంతుని కృపని మనందరం పొందాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఆపర్చునిటీ ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారి. అంటే భగవంతుడే కృపామూర్తి అయితే భగవద్భక్తులు ఇంకా అంతకన్నా కృపని కలిగిన వాళ్ళు ఉంటారనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ముందే తెలుసుకున్నారనమాట, వీళ్ళు ఈ అదృష్టాన్ని పొందగలరో లేదో, ఈ భాగ్యాన్ని నేను ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ అదృష్టాన్ని కలిపివ్వాలని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి ఊర్లో కూడా ఈ రథయాత్ర యొక్క ఫెస్టివల్ ని మనకి ఏర్పాటు చేశారనమాట. సో మనకి ఆల్మోస్ట్ 27th ఆ టైం నుండి ఒక 1 వీక్ అట్లా 10 days పాటు కూడా మనకి డిఫరెంట్ టెంపుల్స్ సంబంధించిన రథయాత్రలు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు వెళ్ళండి, రథయాత్రలో పార్టిసిపేట్ చేయండి, భగవంతుని దర్శనం చేసుకోండి, భగవంతుని కృపకి పాత్రులు అవ్వాలి మనం. సో భగవంతుని మహాప్రసాదాన్ని స్వీకరించండి, వీలైనంత సేవ చేసుకోండి భగవంతునికి. సో ఇంతకన్నా మోస్ట్ ఈజీ ఆపర్చునిటీ భగవత్ ప్రేమను పొందడానికి మనకి ఇంకొకటి ఉండదు అనమాట. సో ఐ హ్యాంబ్లీ రిక్వెస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ రథయాత్ర, to take the blessings of Lord Jagannath. Okay na? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాతాజీ దండవత్ ప్రణామం. ఇప్పుడు దేవుడు ఆ వదిలేదని ఉత్తిష్టం అంటాం మాతాజీ, ఉత్తిష్టం అంటామా? అది ప్రసాదం ప్రభు, అంటే అది ఎంగిలి అంటారు కదా, భగవంతుడి ఎంగిలి మనకి మహాప్రసాదం. మహాప్రసాదం, ఉత్తిష్టం కాదు, మహాప్రసాదం. ఇప్పుడు ఈ రథయాత్ర అన్నటువంటిది మన ప్రభుపాదుల కాలం నుంచే ఉండేదా మాతాజీ, అంతకు ముందు ఉండేదా? అంతకు ముందు మనకి ఓన్లీ జగన్నాథ్ పురి క్షేత్రంలోనే ఉండేది.
కానీ ఓహో. ప్రభుపాదుల వారు వచ్చాక అమెరికాలో ఐ థింక్ శాన్ ఫ్రాన్సిస్కోలో అనుకుంటా ఫస్ట్ రథయాత్ర జరిగింది. సో అక్కడ చిన్న చిన్న రథాలని బిల్డ్ చేసి వాళ్ళు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య డీటీస్ ని పెట్టి అక్కడ వాళ్ళు ప్రొసెషన్ చేశారనమాట, రథయాత్ర చేశారు. సో అలా ఫస్ట్ రథయాత్ర జరిగింది. ఆ తర్వాత చాలా దేశాల్లో చాలా టెంపుల్స్ దగ్గర ఇది జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎంతో మంది భగవంతుని కృపని పొందుతూ ఉన్నారనమాట రథయాత్ర ద్వారా. చాలా ఈజీ వే భగవంతుని కృపని పొందడానికి. వెళ్ళి రథం పట్టుకొని లాగితే కృప దొరికిద్ది. రథం పైన ఉన్న భగవంతుడిని దర్శనం చేసుకుంటే కృప దొరికిద్ది. భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదాన్ని మనం తీసుకుంటే కృప దొరికిద్ది. ఈ మాత్రం కూడా మనం రెడీగా లేమనుకోండి, ఇంకెవరు కాపాడగలరు? సో వీ షుడ్ బి ఈగర్. మనం వెళ్ళిపోవాలి. అరే భగవంతుడు మన కోసం వీధిలోకి వచ్చారు, మనం ఇంట్లో కూర్చుంటే ఎలాగా? అవునా కదా? ఎగ్జాక్ట్లీ. అందరినీ ఉద్ధరించడానికి వస్తున్నారు ఆయన. సో మనం చక్కగా వెళ్ళి భగవంతుని యొక్క కృపని పొందాలి. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంటది. మీరు ఎప్పుడైనా అంటే ఎవరైనా చూసారో లేదో తెలీదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ మనకి ఇంకా పూరి టెంపుల్లో అయితే చెప్పక్కర్లేదు, ఇసకేస్తే రాలినంత మంది జనాలు ఉంటారు. బట్ మనకి హైదరాబాద్ లో కూడా ఎంతో మంది జనాలు చక్కగా భగవంతుని కీర్తన పాడుతూ నృత్యం చేస్తూ నగర్ సంకీర్తన లాగా వెళ్తూ భగవంతుడు అట్లా రథంలో వస్తూ అందరూ రథాన్ని లాగుతూ ప్రసాదాన్ని పంచుతూ అక్కడ భగవంతుడు వచ్చే చోట మీకు తెలుసా రథయాత్ర జరుగుతున్నప్పుడు ఒరిస్సా కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక బంగారు చీపురిని పట్టుకొని మొత్తం ఆ ప్లేస్ అంతా శుభ్రం చేస్తారనమాట, రథం వెళ్ళే ప్లేస్ ని. సో అది మహాభాగ్యంగా భావిస్తారు రాజులు. రాజు అంటేనే హై పొజిషన్, కానీ రాజుకు తెలుసు నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నానంటే ఆ గొప్ప రాజు వల్లే కదా, ఆ జగన్నాథుడి వల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పి రాజుకు తెలుసు. కాబట్టి రాజు కూడా తను మీనియల్ సర్వీసెస్ చాలా చాలా చిన్న సర్వీసెస్, నిమ్న సర్వీసెస్ కూడా రాజు చేస్తూ ఉంటారనమాట. మనకి అవకాశం దొరికినప్పుడు చక్కగా వెళ్ళి భగవంతుని సేవ చేసుకోవాలన్నమాట. మాతాజీ మాది కూడా ఒరిస్సా మాతాజీ. ఏంటి మాతాజీ? మాది కూడా ఒరిస్సా కదా, రాయగఢలో. ఓ హరి బోల్. వెళ్ళారా మాతాజీ ఎప్పుడైనా రథయాత్రకి? వెళ్ళాం మాతాజీ, చూసాను. మా ఇంటి మీద నుంచి రథం వెళ్తుంది మాతాజీ. మీ ఇంటి మీద నుండి రథం వెళ్తుందా? అవును మాతాజీ. హరి బోల్ మాతాజీ, అదృష్టవంతులు. వెరీ వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ, దండవత్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఈ ప్రసాదం తయారు చేసేటప్పుడు ఏదైనా అపచారం జరిగితే లక్ష్మీదేవి నీడ రూపంలో వస్తుంది, దాన్ని బట్టి వీళ్ళు అపచారం జరిగిందని మళ్ళీ అంతా తీసివేసి మళ్ళీ ప్రసాదం తయారు చేస్తారు అని చెప్పేసి ఒకసారి చదివినట్టు గుర్తు. కరెక్టేనా? అవునా, నాకు ఐడియా లేదు. అంటే లక్ష్మీదేవి షీ ఈజ్ కంప్లీట్లీ మేనేజింగ్ దట్ ప్రసాదం సేవ అనేది లక్ష్మీదేవినే చూసుకుంటుంది అని నాకు తెలుసు. కానీ ఒకవేళ ఏదైనా తప్పిదాలు జరిగితే ఎలా జరుగుతుంది అనేది నాకైతే తెలియదు ప్రభు, నేను వినలేదు ఎప్పుడు. సో నేను దాని గురించి చెప్పలేను ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మనకి రేపు ఇంకా కొన్ని డీటెయిల్స్ జగన్నాథ్ రథయాత్ర గురించి, జగన్నాథుడి గురించి, జగన్నాథ్ భక్తుల పాస్ట్ టైమ్స్ కానీ వాటన్నిటి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, ఫైన్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, जगन्नाथ महाप्रसादम की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू सो मच माताजी, सन प्रभुजी. हरे कृष्णा. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.